విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఘటనపై జగన్ స్పందించారు. గల్లంతైన 7 మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి గాలింపు చర్యలు విస్తృతంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించి జాలర్లను రక్షించాలని సూచించారు. విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన జాలర్ల కోసం గాలింపు కొనసాగుతోంది. 6 కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. గల్లంతైన 7 మత్స్యకారుల్లో ఒకరిని చైనా కార్గో షిప్ సిబ్బంది రక్షించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కారె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్య పాలానికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోట్లో చేపల వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి తెలపగా 4వ తేదీ మధ్యాహ్నానికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6 ఫోన్లు చేయగా ఏవీ పనిచేయలేదు. దీంతో తమ వారికి ఏమైందోనని తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాలింపు చేపట్టి బోట్ యాజమాని కారె చిన్నయ్యను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. విశాఖ ఫిషరీస్ జేడీ కార్యాలయం ఎదుట మత్స్యకార బాధిత కుటుంబాలు బైఠాయించాయి. మత్స్యకారులు గల్లంత ఇంతవరకు స్పందించడం లేదంటూ నిరసనకు దిగారు. మత్స్యకారులు గల్లంతైతే ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎవరూ పరామర్శించడానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల జాడ కనిపెట్టమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి మత్స్యకారుల కుటుంబాలు.